ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పద్మే స్థితాం పద్మవర్ణాం తామ్యోపఫయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతిం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే ఏర్మే లక్ష్మీ ఏర్మే నశ్యతాం త్వాం రుణే ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్పతిస్తో వృక్షోద బిల్వ తస్య ఫలాని తపసానుజంతు వాయాం నన్ను మా నాన్నకి దగ్గర చేయమ్మా. ఎప్పటికీ నాన్నతో కలిసి ఉండేలా దీవించమ్మా. ప్రత్యేక పూజలెక్కడా, ప్రసాద నివేదన ఎక్కడా? అసలు ఆ ఫోన్ చేసిన చారి గారెవరు? అమ్మా నాన్నల మధ్య ఏం జరిగిందో తెలిసే దారి చూపించు తల్లి. అందరం కలిసి ఒకే కుటుంబంలో ఉండేలా చూడమ్మా. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వై ఈ శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. నా కూతురి కాపురం ఎప్పుడు చక్కదిద్దుతావు తల్లి? నాకు ఈ అజ్ఞాతవాసం ఎంతకాలం తల్లి? వయసు మరీ మీద పడిపోతోంది. మనసు నా వాళ్ల తోడు కోరుకుంటోంది. మా వాళ్ళందరూ కలిసేలా దీవించు తల్లి. అన్నయ్య గారు, చెల్లెమ్మా, నచ్చడం లేదు జనని. నీ పద్ధతి ఏం నచ్చడం లేదు. ఇప్పుడు ఏమైంది చక్రి? ఇప్పుడు నేనేం చేశానని అలా మాట్లాడుతున్నావు? దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. నీ పర్సనల్ అని ఇన్నేళ్లు నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. కానీ ఇప్పుడు నీ సిచ్యువేషన్ చూశాక ఇంకా నేను మౌనంగా ఉండలేకపోతున్నాను. కాస్త అర్థమయ్యేలా చెప్తావా? పిల్లల మీద ప్రేమ ఉండొచ్చు కానీ అదే పనిగా వాళ్ళ ధ్యాసలోనే నువ్వు నీ పనులన్నీ మానుకొని ఇలా బాధపడుతూ కూర్చోవడం నచ్చడం లేదు. వాళ్ళు చేసే పనులు చూసేనా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? వాళ్ళు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ పనులు మానుకోవడం లేదుగా. నువ్వే ఎవరి సంతోషాలు వాళ్ళు వెతుక్కోవడం బెటర్ అన్నావు కదా. బాధలో అన్నానే కానీ వాళ్లను వదిలేసి నా సంతోషాలు ముఖ్యం అనుకునే స్వార్థం నాకు లేదు. నీ గురించి నాకు తెలియదా జనని? అందర్నీ హుషారుగా ఉంచే నువ్వు ఇలా విచారంగా ఉండడం భరించలేకపోతున్నాను. నువ్వు చేయాల్సిన పనులు పిల్లల కోసం పక్కన పడేయడం కరెక్ట్ కాదుగా. చెయ్యాల్సిన పనులా?
ఏంటవి? మర్చిపోయావా? అంతే మరి. నీ లోకంలో ఉండి ఈ లోకం మర్చిపోతే ఎలా గుర్తుంటాయి? పిల్లల ప్రశ్నలు నిన్ను నువ్వు మర్చిపోయేలా చేస్తున్నాయి కదా. ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదు. నా మౌనమే అన్నిటికీ కారణమని నన్ను నేను నిందించుకునే పరిస్థితి వచ్చింది. నిజం దాచి నిందలు మోయాల్సిన పరిస్థితి నాది. ఇప్పుడు ఆ విషయాలన్నీ మర్చిపోజానని. ఏది మర్చిపోయేంత చిన్న విషయం కాదు. పదే పదే గుర్తు చేసుకుని కుమిలిపోవాల్సి వస్తుంది. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి నిన్ను నువ్వు బిజీగా మార్చుకొని లైఫ్ గడిపేలా చేయాలనే నా ఉద్దేశం. బిజీ కావాలంటే ముందు ప్రశాంతత కావాలి కదా. ఇప్పుడున్న ఆలోచనల నుంచి పక్కకు జరిగితే మనసు అదే ప్రశాంత పడుతుంది. పరిష్కారం దొరికేదాకా, నాకు పిల్లల విషయంలో నమ్మకం వచ్చే వరకు ప్రశాంతత దగ్గర వదు చక్రి. దానికోసమే నా ప్రయత్నం. సరే, ముందు నువ్వు రెడీ అయ్యిరా. రెడీ అయి రావాలా? ఎస్. దేనికి? పిల్లల ఫ్యూచర్కి ఉపయోగపడే పని చేయడానికి. మనం బయటికి వెళ్తున్నాం. అదే ఎక్కడికి? ప్రశ్నలన్నిటికీ దారిలోనే సమాధానం చెప్తాను. ముందు నువ్వు రెడీ అవ్వు. చెప్పొచ్చు కదా. బయలుదేరమంటున్నాగా. సరే, ఇప్పుడే వస్తానుండా. హలో చక్రి. ఎక్కడున్నారు బాస్? హాస్పిటల్లో. ఎనీ అర్జెంట్? నేను మీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నా. సర్ప్రైజా? ఏంటది? నో సస్పెన్స్. నేను తను తీసుకుని రావాలనుకుంటున్నా. ఎవరిని? అదే, చాలాసార్లు తన గురించి మీతో డిస్కస్ చేశాను. నా బెస్ట్ ఫ్రెండ్ని. ఓహో, వారినా? నువ్వు ఫ్రెండ్ అనుకునే నీ ఫియాన్సీనా? ఫియాన్సీనా? ఎస్. నువ్వు ఏమనుకున్నా నేను అలాగే అనుకుంటా. ఎందుకంటే ఎప్పటికైనా మీ ఇద్దరికీ పెళ్ళి అవ్వాల్సిందే. ఆ పెళ్ళి నేనే దగ్గరుండి జరిపించాల్సిందే. థ్యాంక్స్. నువ్వు ఫస్ట్ టైం వారిని తీసుకొని నన్ను కలవడానికి వస్తున్నావు కదా? అవును. హాస్పిటల్కి ఎందుకు గానీ నేను లొకేషన్ షేర్ చేస్తాను. తనతో కలిసి అక్కడికి వచ్చేసేయ్. ఓకే, అక్కడికే వస్తా. ఇవాళ మీ అభిప్రాయాలు ఎక్స్చేంజ్ అవ్వాల్సిందే. మీ మనసులు ఒకటి కావాల్సిందే. థ్యాంక్ యూ. దట్స్ ఓకే. సీ యూ. బాయ్. బయలుదేరదామా? కానీ ఇలా కాదు, చాలా ముఖ్యమైన పని. నువ్వు నవ్వుతూ రావాలి. అన్నయ్య గారు, ఆ మధ్య ఒకసారి ఈ ఊళ్ళో గుణ కనిపించాడు. వెంటనే ఫ్లైట్ టైం అవుతుందని వెళ్ళిపోయాడు. మళ్ళీ కనిపించలేదు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఎక్కడున్నాడు? మీరు ఊరు ఎప్పుడొచ్చారు? గుణ గురించి, వాడి యోగక్షేమాల గురించి నన్ను అడుగుతున్నావా అమ్మా? వాడి గురించి నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. నీకైనా ఒకసారి కనిపించాడు, నాకదీ లేదు. అదేంటి? మీరు తనతో ఉండట్లేదా? లేదమ్మా. ఏ? ఎందుకని? గురువుగా జనని నాకు పరిచయం అయ్యింది. కోడల్ని చెయ్యరా అని కొడుకుని కోరాను. వాడు ఇష్టపడి తలూపి జనని మెడలో తాళి కట్టి తన భార్యగా చేసుకుని నా కోరిక తీర్చాడు. మొదట్లో ఆ జంట అన్యోన్యత చూసి మురిసిపోయానమ్మా. నా సంతోషమే దిష్టి అయ్యిందేమో. నా కళ్ళ ముందే విడిపోవటం చూడలేక కోడలి వెనకాలే నేను కొడుకును వదిలేసి ఇల్లు వదిలి వచ్చేశానమ్మా. సన్యాసిలా బతుకు ఇడుస్తున్నాను. ఆనాటి నుంచి తలుచుకోవటమే గాని కలిసింది లేదు, చూసింది లేదు.
ఏనాటికైనా నా కొడుకు కోడలు ఒక్కటయ్యారన్న వార్త వినకపోతానా అన్న ఆశతో ఉన్నానమ్మా. వాళ్ళు కలిస్తేనే నేను కలవటం జరుగుతుంది. అవును, జనని ఎలా ఉంది? మీరు ఒంటరిగా ఉంటున్నారు, నేను ఒంటరి ఆడదాన్ని. లోకం కాకులై పొడుస్తుందని దానికి అండగా, దాని కష్టం తింటూ తోడుగా ఉంటున్నాను. మీలాగే వాళ్ళు కలుస్తారనే ఆశతో బ్రతుకుతున్నాను. వాళ్ళు కలుస్తారన్న ఆశ సన్నగిల్లిపోతోంది. బ్రతుకు పోరాటం దానిది, ఎదురు చూసే ఆరాటం నాది. ఏం చేస్తుందమ్మా? యోగా నేర్పుతూ తనని తాను ఓదార్చుకుంటోంది. తనకేవైనా తిరిగి వాడిని కలవాలన్న ఆలోచన ఉందా అమ్మా? తలవనే తలవదు. గుర్తు చేస్తే కోపం. కోపం ఏమాత్రం తగ్గలేదన్నయ్య గారు. గుణ కనపడ్డప్పుడు ఆశపడ్డాను, తన మనసు తెలుసుకుందామని ప్రయత్నం చేశాను. కానీ దీని పేరు ప్రస్తావనే తేవద్దన్నాడు. విడిపోయినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అభిప్రాయాలు అలాగే ఉన్నాయి అనిపిస్తోంది. ఇంకా కలవరంటావా? దైవం నిర్ణయించాల్సిందే. మీరేమన్నా చొరవ తీసుకుంటే దగ్గరవుతారేమో. నా వల్ల కాని పనమ్మా. కలపగలిగే వాడినే అయితే గడప దాటెందుకొస్తాను? బయటకొచ్చిన వాడికి వాళ్ళ అభిప్రాయం ఏం తెలుస్తుంది? జననీకి మాత్రం మీ మీద అదే ప్రేమ, అదే గౌరవం ఉంది. అవునా? మీ పుట్టినరోజుకి తప్పకుండా అది గుడికొస్తుంది. పేదలకి అన్నదానాలు చేస్తుంది. మీ పట్టదానికి గొప్ప కృతజ్ఞత ఉందండి. ఒక్కసారి ఇంటికి రావచ్చు కదా, దాన్ని చూసి పలకరించినట్టుంటుంది. దాని మనసుకి తృప్తిగా ఉంటుంది. మిమ్మల్ని చూశాకైనా తనకేదైనా ఆలోచన వచ్చి మనసు మారుతుందేమో. క్షమించమ్మా, నేను రాలేను. ఏ? అయ్యో, నా కోడల్ని ఒంటరిగా చూడలేను. చూసి తట్టుకునే శక్తి నాకు లేదమ్మా. నువ్వే అప్పుడప్పుడు కలిసి కాస్త తన గురించి చెప్తూ ఉండమ్మా, మనసు తేలిక పడుతుంది. సరే, వెళ్దామా అమ్మా? అలాగే అన్నయ్య గారు. ఎవరమ్మా వీళ్ళు? ఆ అమ్మాయి మీ మనవరాలు. ఎవరమ్మమ్మ వీరు? వీరిని ఎక్కడో చూసినట్టుందే. ఎక్కడో చూసానే, గుర్తు రావడం లేదేంటి? మీరు నాకు తెలుసు, మిమ్మల్ని చాలా దగ్గరగా చూశాను, కానీ నాకు గుర్తు రావడం లేదు. ఎవరండి మీరు? మీ తాతయ్య. వీరు మీ తాతయ్య. గుణవాళ్ళ నాన్నగారు రాజశేఖరం గారు.
తాతయ్య తాతయ్య నువ్వు గుణ కొడుకు అంటే మా జనని తొలుచూరు బిడ్డ హరితరుణ్ సన్ ఆఫ్ గుణశేఖర్. తాతయ్య నా చెల్లెలు మీ మనవరాలు. ఏంటమ్మమ్మా ఎందుకు షాక్ అవుతున్నావు? మా అమ్మ నాన్నలు ఎవరో మాకు తెలిసిందనా? అవునమ్మమ్మా, చిట్టి నా అన్నయ్య అని నాకు తెలిసింది. ఏమే నాతో ఒక్క మాటన్నా చెప్పలేదు? ఏరా అన్నాళ్ళు ఇంట్లో ఉన్నావు, ఈ ముసల్దాన్ చెవులో వార్త వేస్తే మురిసిపోయేదాన్ని కదరా. మేము ఒక తల్లి పిల్లలమే అని మొన్న వైజాగ్ వెళ్ళాకే నాకు తెలిసిందమ్మమ్మా. నా బంగారు తండ్రి, ఎన్నేళ్లకు నిన్ను చూశాన్రా. దేవుడు నిన్ననే నన్ను కరుణించినట్టున్నాడు, అందుకే గుడికి పిలిపించాడు. అందరం ఇలా గుడిలో కలవడం నాకెందుకు శుభసూచకంగా అనిపిస్తోందిరా. ముందు ముందు నా కోరిక నెరవేరుతుందేమో. అంటే ఆంటీ మీరేమనుకోనంటే నా క్లారిటీ కోసం నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. అడుగు. నీ విషయంలో నేనేమనుకుంటాను? అంటే మధు చిన్న ఎవరి పిల్లలు? వదిన మళ్ళీ శివ, ఏంటి నీ అనుమానం? వీళ్ళు జననీ పిల్లలు, అంటే గుణ పిల్లలు కాదనా? అది గుణతో విడిపోయి గడప దాటేటప్పుడే కడుపుతో ఉంది. మరి ఆ విషయం అన్నయ్యకి తెలీదా? తెలియదు. అప్పటికి నేను జననీతో గుణాకి చెప్పమ్మా అన్నాను, కానీ విడిపోయిన మనిషికి ఆ విషయం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పే ప్రయత్నం చేస్తే కలిసి ఉండాలి అన్న కోరికకు ఇదో వంక అని ఆ మహాశక్తి అంటుందని ఆమె మాటే వినే గుణ అర్థం చేసుకోడని చెప్పలేదు. అయినా నా పిల్లలు నాకు బరువేం కాదు, ప్రేమ పంచగలను, ఒంటరిగానే పెంచగలనని నా మాట వినలేదు. అంటే ప్రెగ్నెన్సీ విషయం అన్నయ్యకి చెప్పలేదన్నమాట. చెప్పే ఛాన్స్, వినే అవకాశం ఎవరిచ్చారు? అడ్డంగా ఆడపడుచు, అపార్థంలో గుణ. గుండెల నిండా బాధతో గుమ్మం దాటి వచ్చింది నా కూతురు. ఒకే కాన్పులో మధు చిన్నాలు పుట్టారు. అది వాళ్ళని పెంచడానికి పడ్డ బాధలు తలుచుకుంటేనే గుండె చెరువు అయిపోతుంది.
అత్తయ్య. హలో బాస్. సో 1 minute నేను మళ్ళీ కాల్ చేస్తాను. సి జనని, నా ఫ్రెండ్, వెల్ విషర్ అండ్ క్లయింట్ కూడా, డాక్టర్ గుణశేఖర్. షీ ఈజ్ మై క్లాస్మేట్, బెస్ట్ ఫ్రెండ్ అండ్ మై బిగ్గెస్ట్ సపోర్టర్. అసలు సర్ప్రైజ్ ఏంటంటే ఇక నుంచి మీరిద్దరూ రెగ్యులర్గా కలవబోతున్నారు. మీ హాస్పిటల్తో అగ్రిమెంట్ చేసుకునే యోగా బ్లాక్ ఇన్ఛార్జ్ తనే కదా. వాట్? కలిసి పనిచేయబోతుంది వీరితోనే.